అండ్ ఏపీ రాజకీయాల్లో నాయకత్వ మార్పు జరిగే అవకాశం ఉంది అని అంటూ ఉన్నారు కదా, వాస్తవమేనా? అంటే రాజకీయాలకు సంబంధించి నేను ఏపీ అని నేను మాట్లాడను. బట్ ఓవరాల్గా దేశవ్యాప్తంగా, రాష్ట్రాల వ్యాప్తంగా పెను సంచలనాలు ఈ సంవత్సరం ఉండే అవకాశం ఉంది. ఉదాహరణ, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సడన్గా రాజ్యసభకి వెళ్ళిపోయి ఇవాళ ఆయనకు ఉన్నటువంటి పొజిషన్ కోల్పోతా ఉన్నాడు. సో అట్లనే ఇంకా చాలా రాష్ట్రాలలో ఈ సంవత్సరం పెను సంచలనాలు కారణభూతం కాబోతా ఉన్నాయి. జూన్ 2 నుండి 2026 జూన్ 2 నుండి చాలా రాష్ట్రాలలో మరియు దేశంలో చాలా రకాల రాజకీయ పరమైనటువంటి మార్పులు మనం చూడబోతా ఉన్నాం. అండ్ చంద్రబాబు కేంద్రానికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. నేను వ్యక్తిగతంగా ఎవరి పేర్లు జ్యోతిష్ అదే చెప్తున్నా నేను. అందుకని ఏమంటున్నా అంటే 2026 జూన్ 2 తర్వాత చాలా సంచలనాలను చూడబోతా ఉన్నాము. అందులో మీరు చెప్పే పేర్లు ఏవైనా ఉండవచ్చు, బట్ నేను వ్యక్తిగతంగా నేను చెప్పడం లేదు. కారణం ఏమిటి అంటే నేను ప్రిడిక్ట్ చేసినటువంటి కొన్ని సంచలనాలు గత 2-3 సంవత్సరాల నుండి ప్రిడిక్ట్ చేస్తున్నటువంటి సంచలనాలన్నీ ఈ సంవత్సరంలో జరగబోతా ఉన్నాయి. జరిగిన తర్వాత నేను మాట్లాడితే ఒక పవర్ ఉంటుంది అనే ఉద్దేశంతో నేను మాట్లాడడం లేదు. ఇప్పుడు నేను ఖచ్చితంగా మాట్లాడతా, జూన్ తర్వాత మాట్లాడతా, నేను చెప్పిన సంచలనాలు జరిగిన తర్వాత మాట్లాడతా. మరి ఈ 2026 పరాభవనామ సంవత్సరం 2 తెలుగు రాష్ట్రాలకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా, పరాభవం ఎక్కువగా ఉంటుందా?